Hello viewers, this is Dr. R.B. Sudha, మీ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఈ నెల డిసెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాము. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా గోచారం మాట్లాడుకుంటాము. ఈ నెలలో ఏం గోచారాలు ఉన్నాయి మనకి తెలుసు. 9 నవగ్రహాలు అంటాము, 9 ప్లానెట్స్ ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి, అలాగే 12 రాశులు. సో ఈ నెల ఏమేమి రాశిలో ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ముందు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే గురుకేమో ఇప్పుడేమో పూర్ణ శక్తి అనేది వచ్చింది. ఎందుకంటే రాహు మూమెంట్ అయింది కదా, రాహు ఏమో ఇప్పుడు మీనానికి వెళ్ళారు. అలాగే మనకి గురు ఏమో ఇప్పుడు మేషంలో ఉన్నారనమాట, ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. అలాగే రాహు కేతువులు మనకి మీనమును కన్యా రాశిలో ఉన్నాయన్నమాట. ఈ నెల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బుధుడు ట్రాన్సిట్ ఏమో మనకి కొంచెం రిట్రోగ్రేడ్కి వెళ్తున్నారు ధనుర్ నుంచి. మళ్ళీ ఏంటంటే ఈ నెల ఆఖరికి వృశ్చికానికి వస్తున్నారనమాట. అలాగే శుక్రుడు ట్రాన్సిట్ కూడా ఉంది మనకి ఈ నెల వృశ్చికంలో. ఇంకా చూసారంటే మార్స్ ట్రాన్సిట్ కూడా ఉందన్నమాట. అలాగే మనకి తెలుసు శనిగ్రహము మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని ఉన్నారు. అలాగే మకరానికి, కుంభానికి, మీనానికి మనకి ఏలినాటి శని అనేది జరుగుతోందన్నమాట. సో మనం ఎప్పుడు మాట్లాడుకోబోయేది ఏంటంటే ఎప్పుడు మనం ముందు మాట్లాడుకునేది ఏంటి, మనం మేషరాశి మాట్లాడుకుంటాము. సో మేషరాశికి ఎలా ఉంది ఈ నెల అనేది చూద్దాము. ఇది మనం మాట్లాడుకునేది ఏంటంటే జనరల్గా మనం మాట్లాడుకున్నవి ట్రాన్సిట్స్ అన్ని. మెర్కురీ రిట్రోగ్రేడ్ అయితే మనకి తెలుసు అసలు బిజినెసెస్ అంత బాగుండదు అని మనకి అందరికీ తెలుసు. సో అది కాకుండా ఏంటంటే మిగతా రాశి వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది, ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయి అన్ని రాశుల వాళ్ళకి అనేది చూద్దాం అన్నమాట. హలో, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు మాట్లాడబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళు మనకి తెలుసు ఏ పని చేయాలన్నా తప్పక దూసుకెళ్ళిపోతూ ఉంటారు, చాలా బాగా చేసుకుంటారు పనులు, చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఒక రాశి వాళ్ళు అనమాట. ఈ రాశికి అధిపతి ఏమో మనకి తెలుసు శుక్రాచార్య అయ్యారు. శుక్రుడేమో ఈ నెల సంచారం ఉంది కనుక 7వ ఇంట్లో అలాగే 8వ ఇంట్లో సంచారం ఉంది కనుక వీళ్ళకి ఏంటంటే దాంపత్య జీవితంలో కొన్ని అడ్డంగాలు వస్తాయి అని చెప్పబడుతోంది. అలాగే మనం చూసాము అంటే ఎవరన్నా ఇప్పుడు పెళ్లి కాలేదని వెతుకుతున్న వాళ్ళందరికీ మంచి వాళ్ళు అంటే ఏంటంటే మనకి తగిన పార్ట్నర్ని ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. శుక్ర అనుగ్రహం ఉంటుంది, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ డిసెంబర్ 2023. ఎందుకంటే ఈ నెల రాశి ఫలితాలు అంటే డిసెంబర్ 2023 2023 సంవత్సరం ఉంది మనం మాట్లాడుకుంటున్నాం కనుక. అలాగే మనం చూసాము అంటే గురుడేమో మనకి 12వ ఇంట్లో పడ్డారు. 11వ లార్డ్ ఏమో అంటే ఏంటంటే అధిపతి, 11వ ఇంటి అధిపతి, భావం అధిపతి ఏమో 12వ ఇంట్లో పడ్డారు కనుక మనం కొంచెం ఎక్స్పెన్సెస్ దగ్గర అంటే ఏంటి ఖర్చు పెట్టే దాని దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు అయితే చాలా అధికం అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే మనకి తెలియకుండానే ఖర్చులు అయ్యే ఛాన్సెస్ ఈ నెల ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే సత్ఫలితాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 11వ ఇంట్లో రాహు, తప్పక ట్రావెల్ చేయాలి, ఫారిన్ ట్రావెల్ వెళ్ళాలి, నేను ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ అలాంటి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ స్టూడెంట్స్కి, ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది. కానీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ మనం అవాయిడ్ చేయడానికి తప్పక మన బడ్జెట్ వేసుకొని మనం ఎక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం, ఏంటి ఎలా అవుతుంది, కొంచెం మైండ్ఫుల్గా ఉండడం, ఖర్చు పెట్టుకోవడంలో చాలా మంచిదన్నమాట. అలాగే మనం హెల్త్ చూసాము అంటే కొంచెం సెన్సిటివ్ ఈ నెల అనే చెప్పాలి అనమాట. కానీ మనకి 10వ ఇంట్లో శని ఉన్నాడు. అందుకంటే కెరీర్ అడ్వాన్స్మెంట్లో చాలా బాగా దూసుకెళ్తారు ఈ నెల వీళ్ళు, దూసుకెళ్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా శ్రమ పడతారు. అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి దొరుకుతుంది అని చెప్పబడుతుంది అనమాట, ఎస్పెషలీ ఈ నెల. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి తెలుసు శని ఏమో కుంభశని కుంభంలో ఉన్నారు. బెస్ట్ బెనిఫిట్ ఈ రాశి వాళ్ళకి, ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళకి. అందుకోసమని ఏంటంటే వీళ్ళకి అన్ని మంచి ఫలితాలు, ఎస్పెషలీ కెరియర్, వాళ్ళు కొత్తగా జాబ్ చేయాలనుకునే వాళ్ళకి, జాబ్ వెతుకుతున్న వాళ్ళందరికీ కూడా మంచి సత్ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఈ నెల. అలాగే వీళ్ళు విందు వినోదాల్లో పాల్గొంటారు. అందరితో, బంధుమిత్రులతో కూడా కలయిక అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ నెల అని చెప్పబడుతోంది. అలాగే ఏంటంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ ఈ నెల ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి అని చెప్పబడుతోంది అనమాట.
అండ్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ కెరియర్లో ఉన్నవాళ్ళు కానీ అడ్వాన్స్మెంట్ చాలా బాగుంటుంది అని చెప్పబడుతుంది. అండ్ దాంట్లో ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి కెరీర్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఈ నెల చాలా ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి కూడా మంచి సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పబడుతుంది. కానీ 11వ ఇంట్లో సంచారం జరుగుతోంది రాహుది, అది కూడా కోదండ రాహు, చాలా మంచి ఒక ప్లస్ పాయింట్ ఈ రాశి వాళ్ళకి. 10వ ఇంట్లో శని చాలా ప్లస్ పాయింట్. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం దాంపత్య జీవితం అనేది కొంచెం ప్రాబ్లం ఇస్తుంది. అలాగే కొలీగ్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొలీగ్స్ అని కాదు, మన బాసెస్తో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ అనుకుందాము, అలాంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. ట్రావెలింగ్లో కూడా మీకు చాలా డబ్బు ఖర్చు, అంటే ఏంటంటే ఖర్చు అధికం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ట్రావెలింగ్లో. ఏది వస్తువు ఏమో మిస్ప్లేస్ అవ్వడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. తప్పక ఈ రాశి వాళ్ళు మనకి రెమెడియల్ మెషర్స్ చేస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటి, ఈ నెల అంటే డిసెంబర్ 2023 మాట్లాడుకుంటే 31 రోజులే అనమాట. ఇదే మనం జాతకం చూసి మనకి ఒక సొల్యూషన్ ఇచ్చాము అంటే, రెమెడియల్ మెషర్ పరిహారాలు ఇచ్చాము అంటే తప్పక అది వాళ్ళకి ఇంకా లాంగ్ టర్మ్లో పనిచేస్తుంది, ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద తీసుకుని ముందుకు సాగచ్చు అనమాట. అలాగే మనం చెప్పినట్టు ఎవరైనా కొత్తగా పెళ్ళి కావాలి, కొత్తగా మనకి జాబ్ కావాలి, కొత్తగా స్టూడెంట్ వేరే యూనివర్సిటీకి వెళ్ళి నేను చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి మొత్తం మిశ్రమం అని చెప్పలేము, ప్లస్ పాయింట్సే ఎక్కువ ఉన్నాయని ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అన్నమాట. అలాగే మనం రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే దుర్గాదేవికి మంగళవారం తప్పక ఎర్ర పువ్వుతో పూజ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే శనివారం మనకి తైల దీపం ఒకటి నవగ్రహాలకి వెలిగించడం అనేది మంచిది. హనుమాన్ చాలీసా ఎవ్రీ సాటర్డే చదువుకోవడం అనేది చాలా మంచిది. జనరల్గా మనం చెప్పాలి అంటే జాతిరత్నం మనం ఏంటంటే వజ్రం చెప్తాము, కానీ జాతకం చూసి చెప్పినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ జాతకానికి ఉంటుంది కనుక వాళ్ళ రెమెడియల్ మెషర్స్ కూడా పవర్ఫుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఈజీగా వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుకోగలుగుతారు. అందుకోసమని తప్పక జాతకం పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. జాతకం పరిశీలించిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది, ఎలా గోచారం ఎలా జరుగుతోంది, వాళ్ళ దశావిశేషాలు ఎలా ఉన్నాయి, పీరియడ్ ఏం జరుగుతోంది, ఇవన్నీ చూసి మనం ఇంకా రెమెడియల్ మెషర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. తప్పక మనని సంప్రదిస్తే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మన అపాయింట్మెంట్ సెట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏంటంటే వాళ్ళకి వాళ్ళ జాతకం చూసి ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. జనరల్గా అయితే ఈ రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి ఈ నెల చాలా బాగుంటుంది అని చెప్పబడుతోంది. 12వ ఇంట్లో జూపిటర్ ఉంటే తప్పక కొన్ని ఏంటంటే మనకి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే మనకి కొంచెం ఏంటంటే కెరియర్లో కూడా మనకి కొంచెం కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ అండ్ ఖర్చు కూడా ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో కూడా కొంచెం డిసగ్రిమెంట్స్ జరుగుతూ ఉంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అని చెప్పాలన్నమాట. కానీ పాలిటీషియన్స్ మనకి తెలిసే ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఎలక్షన్స్ ఆ టైంకి బాగానే ఉంటుంది. ఎస్పెషలీ వీళ్ళు దూసుకెళ్తారు, పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ నెల. ఎస్పెషలీ వాళ్ళకి ఏంటంటే పాలిటిక్సే వాళ్ళ కెరియర్ తీసుకున్న వాళ్ళకి కెరియర్ అడ్వాన్స్మెంట్ ఉంది అని ఆల్రెడీ నేను చెప్పుకున్నాను కనుక పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి అదే కెరియర్గా ఉన్న వాళ్ళకి తప్పక అడ్వాన్స్మెంట్స్ ఈ నెల చాలా బాగుంటుంది అని చెప్పబడుతుంది అన్నమాట. ఈ పరిహారాలన్నీ చేసుకుని అలాగే జాతకం మన దగ్గర పరిశీలించుకుంటే ఒక మంచి సొల్యూషన్ అంటే మీ లైఫ్కి ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అలాగే ముందుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట.